వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథారెడ్డి ఘనంగా చేశారు. ఇక ఆయన కార్యాలయం నుండి వేలాది మంది కార్యకర్తలతో పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆసుపత్రి రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి పట్టణంలో వేల మందికి అన్నదానం నిర్వహించారు. ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు శాశ్వతంగా నిలుస్తాయన్నారు విశ్వనాథారెడ్డి. పూర్తి చేయడం జరిగింది. అందుకే ఈరోజు మన తాలూకా సస్యాఫలంగా త్రాగునీరు, సాగునీరు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఇన్ని పథకాలు చేసినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అందుకే ఈరోజు ఆయన 10 మంది బాగుండాలి, మనం బాగుండాలి, 10 మందికి మంచి జరగాలనే కార్యక్రమాలు చేసేవాడు ఎప్పుడు. అందుకోసమే ఆయన వర్ధంతి సందర్భంగా మన హాస్పిటల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 మంది దాదాపు 2000 మందికి ఈరోజు ఆయన పేరు మీద అన్నదానం కూడా చేయడం జరిగింది. అదే తరహాలోనే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి కంటే మించిన వ్యక్తిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలన్నీ, మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ 198% పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కనీసం 50% కూడా పూర్తి చేయలేరు. కానీ ఆయన 98% పూర్తి చేయగలిగారు. అందుకే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ముందుకు కాబోయే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ